హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అందరికీ ఎంతగానో యూజ్ అయ్యే యూజ్ఫుల్ టిప్స్‌తో ఈ వీడియో చేశానండి. ముందుగా ఫస్ట్ టిప్ చూద్దాము. మనకి వర్షాకాలంలోని చిన్నపిల్లల బట్టలనేవి సరిగ్గా ఆరవు కదండీ! అటువంటప్పుడు ఇలాగా ఒక చిల్లులు ఉన్న గిన్నెని తీసుకొని స్టవ్ పైన రివర్స్‌లో పెట్టుకోవాలండి. ఇలాగా బట్టలని కనుక హీట్ చేసుకుంటే చాలా త్వరగా బట్టలనేవి మనకి డ్రై అయిపోతాయండి. అలాగే వర్షాకాలంలోని బట్టలనేవి చిన్నపిల్లలవి సరిగ్గా ఆరక లైట్‌గా స్మెల్ అనేవి వస్తుంటాయి కదండీ! పిల్లలు కూడా వేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాగ కనుక మనం చేసినట్లయితే ఆ స్మెల్ అనేది ఉండదండి. బట్టలనేవి త్వరగా డ్రై అయ్యి మంచి ఫ్రెష్‌గా ఉంటాయండి. ఇంకా వాషింగ్ మిషన్‌లోని డ్రై అయిన బట్టలైతే ఇలా పెడితే త్వరగా డ్రై అయిపోతాయి. బాగా ఆరిపోతాయండి. ఈ టిప్ అనేది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ అండి, ఇలాగా అల్లం వెల్లుల్లి వేసుకున్న జార్స్ కానీ లేదా ఊరగాయ వేసుకున్న డబ్బాలు కానీ మళ్ళీ రీయూజ్ చేయాలంటే ఆ స్మెల్ అనేది వస్తుంటుంది కదండి, జిడ్డు వాసన. ఇంకా అల్లం వెల్లుల్లి వేసుకున్న డబ్బాలైతే ఇంకా అస్సలు చూడలేమండి. చాలా స్మెల్ అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ స్మెల్ అనేది లేకుండా ఎలాగ మనం డబ్బాల్ని క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు ఒక టిప్ చూద్దామండి. డబ్బాల్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా బిర్యానీ ఆకు, లవంగా మొగ్గల్ని ఈ విధంగా మనం కాల్చేసుకోవాలండి. లవంగాలు కూడా పూర్తిగా ఈ ఆకుతో పాటు కాలిపోవాలి. ఇప్పుడు మనకి ఆ పొగ అనేది వస్తుంటుంది కదండీ! ఆ పొగని మనం ఈ డబ్బాల్లోకి బాగా పట్టించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకున్న డబ్బాలు కానీ, ఊరగాయ డబ్బాలు కానీ ఈ విధంగా దానిపైన ఇలాగ రివర్స్‌లో పెట్టి ఆ లోపల వరకు ఆ పొగ కనుక పట్టించినట్లయితే మనకి ఊరగాయ స్మెల్ కానీ లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ కానీ ఉండదండి. మనకి డబ్బాలు మళ్ళీ మామూలు స్మెల్ అనేవి వస్తుంటాయి. వీటిని మళ్ళీ మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఆ స్మెల్ అనేది లేకుండా. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనం నెయిల్స్ అనేవి కట్ చేసుకునేటప్పుడు అవి ఎగిరిపోతూ ఉంటాయి కదండీ! అలా కాకుండా అవి మనకి నెయిల్ కట్టర్‌లోనే ఉండే విధంగా ఒక మంచి టిప్ చెప్తానండి. ఇప్పుడు మనకి సెల్లో టేప్ అనేది ఉంటుంది కదండీ! ఆ టేప్‌ని కొద్దిగా మనం చిన్నది కట్ చేసుకోవాలండి. మనం చూడండి ఈ విధంగా చిన్నది పీస్ తీసుకొని కట్ చేసుకొని ఇలాగా దీన్ని 2 పీసులుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి నెయిల్ కట్టర్‌కి ఈ సైడ్స్‌లోని మనం ఎడ్జెస్‌లోని అంటించుకోవాలండి 2 వైపులా కూడా. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వైపులా కూడా చిన్న చిన్న పీసెస్ అనేవి మనం అంటించుకోవాలి. ఇలా అంటించుకొని ఇప్పుడు కనుక మనం నెయిల్స్ కట్ చేసుకుంటే మనకి నెయిల్స్ అనేవి ఎగిరిపోకుండా ఆ సెల్లో టేప్‌కి అతుక్కుపోతాయండి. చుట్టూ కూడా ఎగిరిపోవు. మనం నెయిల్స్ అనేవి కట్ చేసుకున్న తర్వాత ఆ టేప్ అనేది తీసి చూస్తే దానికి మనకి నెయిల్స్ అనేవి కట్ చేసుకున్నవి పీసెస్ చుట్టూ ఎగిరిపోకుండా దానికి అతుక్కుపోతాయండి. చూడండి, ఈ టేప్‌కి మన నెయిల్స్ అన్నీ అతుక్కుపోయాయి కదా! ఈ టిప్పు తప్పకుండా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. నెక్స్టు పిల్లలకి బట్టలకి ఇలాంటి బెల్ట్‌లనేవి ఆ డ్రెసెస్‌తో పాటు వస్తుంటాయి కదండీ! ఇవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాము. అలా కాకుండా దీంతో ఇప్పుడు మీకొక మంచి టిప్ చెప్తానండి. మన ఇంట్లోని ప్లక్కర్సు, ఇలాంటి క్లిప్పులు చాలా ఉంటాయి కదండీ! వీటిని ఆర్గనైజ్ చేసుకోవడం కష్టం. ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాము. అలా కాకుండా ఒక బెల్ట్ ఇలాగా హ్యాంగ్ చేసుకొని దీనికి కనుక క్లిప్పులు పెట్టుకున్నామంటే చాలా ఈజీగా తీసి పెట్టుకోవచ్చండి. క్లిప్పులు అన్నీ కూడా ఒకే దగ్గరగా ఆర్గనైజర్‌గా ఉంటాయండి. చూడండి, చాలా నీట్‌గా కూడా ఉంటాయి. ఇలా తీసుకొని ఈజీగా పెట్టేసుకోవచ్చండి. ఈ టిప్పు మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కొక్కసారి వడియాలు, అప్పడాలు వేయించుకుంటాం కదండీ! ఆయిల్‌ని మళ్ళీ రీయూజ్ చేయలేము. అలాంటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేస్ట్ కాకుండా ఇలాగా తాలింపు బాండీ అనేది చిన్నది ఉంటుంది కదండీ! అందులోని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలాగా అప్పటికప్పుడు వేయించుకుంటే ఆయిల్ ఎక్కువగా వేస్ట్ కాదండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.